ఇక చిత్తూరు జిల్లాలో సేల్స్ ట్యాక్స్ అధికారుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. రామకుప్పం మండలం కురుబనపల్లిలో ఈ ఘటన జరిగింది. 3 కార్లలో వచ్చిన దుండగులు మురుగేష్ కుటుంబాన్ని తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారులో వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉండగా వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుంచి మురుగేష్ కుటుంబాన్ని దింపేసి పారిపోయారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనే సమాచారంతో దాడులు చేశామని వారు తమతో చెప్పినట్టు బాధితుడు చెప్పాడు. ఈ కిడ్నాప్ ఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా నాయన లేపించి పెట్రోల్ డీజిల్ అయిపోయింది బండిలో కొంచెం కావాలని లేపినంత మా నాయన కలిపి తెచ్చి లేచింది ఒకటి నన్ను కొట్టని 4 మంది కనిపెట్టి పోసుకొని బండి దాకా వచ్చారు కారు దాకా. మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కొడుకుని అందరినీ పిలిచి ఎక్కిచ్చేసారు. మా నాయన అంతా 3 బండ్లు వచ్చింది 10 మంది, ఒక బండికి ముగ్గురు అట్లా అన్నాక మళ్ళీ ఇలాం కట్ట మీద వచ్చి మీ తమ్ముడు ఏడ చెప్పాలా ఊళ్ళో ఉన్నాడంటే మళ్ళీ ఆడికి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని మేము ఐటీ సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీ మీద ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తి ఎక్కువ రైట్ చేస్తాము, మేము తోడుకుపోతాము చెప్పు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో కిడ్నాప్ కలకలం రేగింది. సేల్స్ ట్యాక్స్ అధికారులమంటూ కూడా ముఠా ఈ కిడ్నాప్ కి పాల్పడిన సంచలనం రేపుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, విజయచంద్రిగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గము రామకుప్పం మండలము కొరబనపల్లిలో సేల్ ట్యాక్స్ అధికారులమంటూ ఎవరైతే ఈ రైతులకు వ్యాపారాలకు సంబంధించి విత్తనాలు వివిధ రకాల వస్తువులను వ్యాపారం చేస్తున్నటువంటి మురుగేష్ అనే వ్యక్తిని ఈవేళ ఉదయం తెల్లవారుజామున 3 కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి సంఘటన తీవ్ర కలకలం లేపుతోంది. ప్రధానంగా నీ పైన అత్యధికంగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించావు మేము సేల్ ట్యాక్స్ అధికారులు అంటూ వారందరూ కూడా కారులో వచ్చిన వ్యక్తులు అతన్ని కారులో ఎక్కించుకుని తుపాకులు గన్లతో బెదిరించినటువంటి సంఘటన నేపథ్యంలో ఏదైతే మండల కేంద్రం అంటే రామకుప్పం మండలం మీదుగా అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను చూసి ఆ కిడ్నాపర్లు అతన్ని కొంచెం దూరం తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీన్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి కలకలం సృష్టించారా లేదా కావాలని కొంతమంది వ్యక్తులు ఈ విధంగా అతన్ని కిడ్నాప్ చేశారనే ఒక అంశం అయితే ఇప్పుడు తీవ్ర కలకలంగా రేపుతుంది. చర్చ కూడా జరుగుతుంది దీనిపైన. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఏదైతే ఈ రామకుప్పం మండలం కొంత ఇంటీరియల్ ప్లేస్ కాబట్టి అక్కడ వివిధ రకాలంటి అవినీతి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనేటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ నేపథ్యంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడినట్లు మనకు సమాచారం అందుతుంది. విజేంద్రిక, థ్యాంక్ యూ మనోహర్.